రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే 15 ఆగస్టు నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ కూడా సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టి అభివృద్ధి పనులను ఎంపీడీఓలు పర్యవేక్షించేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ సమావేశాలను 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలోని తారు రోడ్డు లేని ఊరు ఉండవద్దని సీఎం అన్నారు. ప్రతి పంచాయతీకి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని చెప్పారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని చెప్పారు. ఎల్నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.